ఊర్లకెంచి ఎలగొట్టేస్తారు. ఎలగొట్టేస్తే వీళ్ళు వచ్చి బయట ఉంటారు. బయట ఉన్న తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు. ఎవరు పుడతారు? కొడుకు పేరు కయీన్. ఏం పేరు? కయీను అనేట ఆయన కొడుకు. ఆ తర్వాత కొన్ని రోజులైనాక శామ్యూయల్, కొన్ని రోజులైనాక ఏమవుతారంటే ఇంకొక కొడుకు పుడతాడు. ఆయన పేరేం పేరు అంటే హేబేలు. ఏం పేరు? అన్న పేరేం పేరు? తమ్ముడు పేరేం పేరు? హేబేలు, కయీను. ఈ కయీన్ అంకుల్ ఏం చేస్తాడంటే మంచిగా వ్యవసాయం చేస్తాడు. మీ అందరు తెలుసు కదా వ్యవసాయం చేసుడు. పంట పొలాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి పంటలు? వరి, మక్క కంకిలు, ఇంకా ఇంకేముంటాయి? కూరగాయలు ఉన్నాయా? అవి అన్నీ ఉంటాయి కదా. అట్లాంటివి అన్ని పత్తి అవన్నీ పండిస్తాడు. హేబేల్ అన్ననేమో ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలు తెలుసా? బర్రెలు ఉంటాయి కదా. మనకి బర్రెలు ఉంటాయి కానీ వాళ్ళ సైడ్ ఎక్కువ గొర్రెలు ఉంటాయి. అయితే ఈయన గొర్రెల్ని మేపుతూ ఉంటాడు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత హేబేల్ అంకుల్కి మంచిగా గొర్రెలు ఎక్కువైపోతాయి. కయీన్ అంకుల్కి ఎక్కువ పంట వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి, ఎక్కడికి? శామ్యూయల్ ఎక్కడికి? దేవుని దగ్గరికి వాళ్ళు అర్పణ తీసుకొస్తారు. మనం ఆదివారము కానుకేస్తాం కదా, అట్లనే దేవుని సన్నిధికి కానుక తీసుకొస్తారు. కయీన్ అంకుల్ ఏం పని చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. కాబట్టి వ్యవసాయంలో ఏమేమి దొరుకుతాయి? కూరగాయలు దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి, రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే